రైట్. మరికొంతమంది లైసెన్స్డ్ సర్వేయర్లు ఉన్నారు మనతో పాటు. ఒకసారి మాట్లాడిద్దాం. అన్నా నమస్తే. ఏంది ఇష్యూ ఏంది మీద అసలు? నా పేరు దేవును రాజు అండి, వరంగల్ జిల్లా అధ్యక్షుని, రాష్ట్ర అధికార ప్రతినిధిని. నిన్నటి రోజున మా లైసెన్స్ సర్వేల సమస్యల మీద గత సంవత్సరం పాటుగా మాకు ఉపాధి లేక, వేతనాలు లేక నలిగి ములుగుతున్న జీవితాల కోసం ఒకసారి ఒక కార్యక్రమం చేద్దామని ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా చేసిన సర్వేభవన్ నారాయణగూడ దగ్గర చేసిన కార్యక్రమంలోకి అన్యాయంగా అక్రమంగా ఎటువంటి సమాచారం లేకుండా పోలీసులు చొచ్చుకొచ్చి మమ్మల్ని అందరినీ అక్రమంగా అరెస్టులు చేసి మమ్మల్ని అందరినీ వివిధ పోలీసుల బందీలుగా నిర్బంధించారు. తర్వాత చీకటి పడ్డాక రాత్రి సమయంలో మమ్మల్ని విడుదలేశారు. ఆ సమయంలో గౌరవ శాసనసభ పక్ష నేత ఉపనేత హరీష్ రావు గారు మాతో స్పందించి మాట్లాడి మా సమస్యలు వాళ్ళు సానుకూలంగా స్పందించి సానుభూతి కనబరిచారు. వారు చెప్పారు, రేపు పొద్దున మీరు రండి తెలంగాణ భవన్కి, మీ సమస్యలు మేము మాట్లాడదాం, మీడియా దృష్టికి తీసుకెళ్తాం, ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి మీ సమస్యల పరిష్కారానికి నా వంతుగా మన పార్టీ వంతుగా ఖచ్చితంగా మేము కష్టపడదాం చెప్పడంతో మేము వారికి రావడం జరిగింది. వారితో మా సమస్యలు కూడా తెలపడం జరిగింది. ఎటువంటి హామీలు ఇచ్చారు మీ లైసెన్స్డ్ సర్వేయర్లకి? ఓన్లీ నియామక పత్రాలు ఇచ్చేసి వదిలేసినారా, లేకపోతే ఏదైనా పని కల్పించినారా, ఉపాధి ఏమైనా కల్పించినారా అసలు ఇప్పటి వరకు కూడా? పని జీరో అండి, కల్పించింది ఏమీ లేదు. అక్టోబర్ 19 గత ఏడాది 2020 నాడున శిల్పకళా వేదికలో ఎంతో అట్టహాసంగా గ్రూప్ 2 గ్రూప్ 1 అధికారులకు ఏ విధంగా అయితే హంగువారు బాటలు వేసి మాకు కూడా ఇచ్చారో మాకు కూడా ఇచ్చారు. మీద సంబరపడిపోయినాం. మాకు ఎంతో ఆశలు ఉండే, అరే మనం కష్టపడడానికి ప్రతిఫలం తగ్గింది. ఎందుకంటే దాదాపుగా పోయిన ఏడాది మేల నుంచి మొదలుపెట్టుకుంటే 60 రోజుల పాటు ట్రైనింగ్ పోయినాం. అక్కడ తర్వాత 40 రోజుల పాటు అప్రెంటిషిప్ చేసినాం. దూర ప్రాంతాలకు వెళ్ళిన, వర్షాల పోయినాం, ఎండకు పోయినాం, చలి తట్టుకున్నాం. ఇవన్నీ చేసిన తర్వాత మనకు నియామకాలు వచ్చినాయి. మనం ఇక్కడ నుంచి స్థానిక కేటాయించిన తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి మనం పని చేసుకోవచ్చు, రైతులకు సేవ చేయొచ్చు అని అనుకున్నాం. కానీ ప్రభుత్వం దాని వైఖరి మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది. మా చేతి గొర్రతోటి కొండంగీకమంటుంది. మాకు కేవలం ఎకరాకు 60 రూపాయల చొప్పున ఇచ్చి మమ్మల్ని అందరినీ వెట్టి చాకరీ చేయమంటుంది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, వద్దంటున్నాం. పలుమార్లు మంత్రి గారిని కలిసినాం, పలుమార్లు ఉన్నతాధికారులను కలిసినాం. ఏ రోజు కూడా వాళ్ళు స్పందించట్లేదు, వాళ్ళ మనసు కరగట్లేదు. దీంతో మేము చాలాసార్లు ఒకసారి ధర్నా చౌక్ దగ్గర కానీ, అంతము సర్వేభవన్ దగ్గర కానీ, మొన్న ప్రజాభవన్ దగ్గర కూడా ధర్నా చేసినాం, మాట్లాడినాం. చిన్నారెడ్డి గారు కూడా ప్రభుత్వంతో మాట్లాడితే రెవెన్యూ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మీ పట్ల సానుకూలంగా లేరు, విముఖతతో ఉన్నారని చెప్పారు. మేము అడుగుతున్నాం, మీరు మారండి, మానవతా వాంఛనని మీరు స్పందించండి, మా సమస్యలు తీర్చితే, ఈ రైతాంగ వ్యవస్థని చట్టాన్ని అమలు చేస్తే తెలంగాణలో ఉన్న రైతుల సమస్యలు తీర్చుతాయి. రైతుల సమస్యలు ఎన్నో లక్షలు పెండింగ్ ఉన్నాయి. 23 లక్షలు వచ్చినాయి భూభారత దరఖాస్తులు. రైతుల సమస్యలు 9 లక్షల సాధారణ దరఖాస్తులు ఉన్నాయి. ఈ రోజు చూస్తున్నాం, సెక్షన్ 22A ద్వారా ఎంతమంది రైతులు కోసపడుతున్నారో, ఎంతమంది మధ్యతరగతి రైతు కుటుంబాలు కోసపడుతున్నారో. ఇవన్నీ ఖచ్చితంగా జరిగి ఒక భూమి క్లియర్గా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా రీసర్వే చేయాలి, అది లైసెన్స్ సర్వేలు చేయాలి. ఆ లైసెన్స్ సర్వేలకు ప్రభుత్వం ఖచ్చితంగా గౌరవ వేతనం, ప్రమాద బీమా, ఉద్యోగ భద్రత ఇవన్నీ కేటాయించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీరు డిమాండ్ చేసినారు, స్పష్టంగా మీ డిమాండ్స్ ఏంటో చెప్పదలుచుకున్నారు, చెప్పినారు కూడా. ఒకవేళ గవర్నమెంట్ పట్టించుకోకుండా అదే మొండి వైఖరిలో ఉంటే ఏం చేయబోతున్నారు మీరు ఫ్యూచర్? మేము చాలా ఆగినామండి. గాంధీ ప్రభుత్వం కాబట్టి గాంధీ వర్గాలను అనుసరించాం. ప్రభుత్వం పట్ల చాలా రోజులు సానుకూలంగా ఉన్నాం. మనం ప్రభుత్వాలు అంతర్భాగమే కదా, మనం తొందరపడద్దు. మనం ఇప్పుడు తొందరపడితే మన వ్యతిరేక శక్తులని చెప్పి మనం కుట్రేసే పనులు పడతారని చెప్పి చాలా ఓపిక ఉన్నప్పటికీ గత నెల జూలై 3వ తారీఖు రోజున కూడా మా తోటి లైసెన్స్ సర్వే నాగర్ కర్నూలు జిల్లా చెందినటువంటి బంగారయ్య తీవ్రమైన మనస్తాపానికి గురైపోయి ఆ కుటుంబాన్ని పోషించలేక, నిండు గర్భిణి భార్య తల్లిదండ్రులను పోషించుకోలేక, వాళ్ళకి మందులు కొనియలేక ఆయన ఎంతో బాధపడి మనస్తాపంతో గుండెపడితో మరణించడం జరిగింది. మొన్న కామారెడ్డి జిల్లాలో సర్వేపల్లి నిర్వహిస్తున్న తోటి లైసెన్స్ సర్వే కోల విట్టలు కూడా పాము కాటేసింది. మేము అదే చెప్తున్నాం, వారి కళ్ళ ముందు ఎన్ని జరుగుతున్నాయి సాక్ష్యాలు. ప్రభుత్వం మేము కళ్ళు కప్పి మేము అడగట్లేదు, మేమేం గుంతమ్మ కోరికలు అడగట్లేదు. న్యాయబద్ధమైన, చట్టబద్ధమైన, ధర్మబద్ధమైన వేడుకలు చేస్తున్నాం. ఆయన ప్రభుత్వం మొండికుంది, మాతో వెట్టి చాకరీ చేయించుకోవాలి, తక్కువ చేతితో చేయించుకోవాలి, చేతులు తిప్పుకోవాలనుకుంటుంది. ఇది మాత్రం అన్యాయం, ఇది కుదరదు. ఇది ఖచ్చితంగా మీరు మానుకోండి, ఈ మొండి పట్టుదలను వీడండి. మా ద్వారా రైతులకు న్యాయం చేస్తే మీకు మంచి పేరు వస్తుంది తప్ప ఇంకేమీ కాదు. మీరు ఇక్కడైనా మారకపోతే మాత్రం రాబోయే రోజుల్లో మేము దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తాం. రాబోయే రోజుల్లో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం వాటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి, పట్టభద్రుల ఎలక్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా రెవెన్యూ లైసెన్స్ సర్వేల దెబ్బేంటో ఆ రోజు ప్రభుత్వాన్ని మేము చూపిస్తాం. అమ్మ, ఎందుకు వచ్చారు మీరు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి? శాలరీస్ గురించి అడుగుదామని వచ్చాము సార్. వాళ్ళు మాకేమైనా హెల్ప్ చేస్తారేమో అనేసి వచ్చాము. దేని గురించి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు ఎటువంటి హామీలు ఇచ్చింది? అండ్ మీకు నియామక పత్రాలు ఇచ్చేసి దాదాపు 10 నెలలుగా వస్తుందని చెప్తున్నారు. మీకు అసలు పని కల్పిస్తున్నారా, ఉపాధి ఏమైనా కల్పిస్తున్నారా ఇప్పటివరకు? మాకు అలాట్మెంట్ ఇస్తాము అని చెప్తున్నారు. అలాట్మెంట్ ఇచ్చి డైరెక్ట్ చేసుకోపోండి, మీకు మేము ఇస్తాము, శాలరీస్ ఇస్తామని మాత్రం అనట్లేరు. వర్క్ ప్రొవైడ్ చేస్తాం, చేసుకోండి, పర్ ఎకర్కి 50 రూపీస్ 60 రూపీస్ ఇస్తాము, వెళ్ళి చేసుకోండి అని చెప్తున్నారు. 50 రూపీస్ 60 రూపీస్ పర్ ఎకర్కి అంటే ఒక రోజు మేము 2 ఎకరాలు 3 ఎకరాలకు ఎక్కువ కొలవలేము. అంటే 120 రూపాయల కోసం మేము డే అంతా కష్టపడి వర్క్ చేయాలి. ఆ రోజు ఒకవేళ వర్షం పడుతుంది, లేదంటే రైతులు సహకరించారు, ఆ రోజు మా పరిస్థితి ఏంటంటే మాకు ఏం లేదు. మాకు జస్ట్ బేసిక్ పే అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తే మేము వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాము.
6,500 మెంబర్స్ అందరం రెడీగా ఉన్నాము వర్క్ చేయడానికి. సో మీకు అందరికీ కూడా అప్రెంటిస్గా ట్రైనింగ్ ఇచ్చినారు, అప్రెంటిస్ వర్క్ చేయించినారు, అన్ని చేయించినారు, నియామక పత్రాలు ఇచ్చినారు. ఇన్ని చేసి కూడా మీకు గౌరవ వేతనం ఇవ్వకపోవడము, లేదా ఏదైనా పే స్కేల్ దానికి డిసైడ్ చేయకపోవడము, మీరు చేసుకున్న దానికే పని, మీరు చేసుకున్న దానికే పైసలు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీ ఉద్దేశం? అదే కదా సార్, మేము కూడా చెప్పేది ఏంటంటే మాకు జస్ట్ బేసిక్ పే ఇవ్వండి. ఒక రోజు చేసినంత వర్క్ అంటే ఒకరోజు వర్షం పడితే ఆ రోజు మేము వర్క్ చేయలేము అంటే ఆ రోజు మొత్తం మేము అమౌంట్ తీసుకోకుండా ఖాళీగానే ఉండాలి కదా. సో ఆ రోజు మాకు ఎట్లా గడుస్తుంది, రోజు ఎట్లా గడుస్తుంది? సో ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా రేవంత్ రెడ్డికి కానీ సంబంధిత మంత్రికి కానీ అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఇష్యూ మీద? మాకేం లేదు సార్, మేము ఇక్కడ 6,500 మంది ఫ్యామిలీస్ ఒక్కొక్కసారి ఆలోచించండి. 6,500 మంది జీవితాలు నాశనం చేద్దాం అనుకుంటున్నారా మరి ఏందో మాకు తెలీదు. మాకు జస్ట్ బేసిక్ పే ఇవ్వండి. మీరు బేసిక్ పే ఇస్తే మేము అందరం రెడీగా ఉన్నాము వర్క్ చేయడానికి. 6,500 మెంబర్స్ అందరం వచ్చి వర్క్ చేస్తాము. భూభారతి స్కీమ్ని మేము సక్సెస్ఫుల్ చేస్తాము. ఒకవేళ మీరు 50 రూపాయలకి 60 రూపాయలకి వర్క్ చేయమంటే మాత్రం మేము చెయ్యము, మేము రాము. మేము అసలు ఈ భూభారతి స్కీమే క్యాన్సిల్ అయిపోతుంది.